హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. రానున్నవి వేడుక చేసుకుందాం. ఇది మన ఎల్ఆర్ఎస్ యొక్క విషయాలు. ప్రభుత్వాలు మామూలుగా లేదు పరిస్థితి. కమాన్ కమాన్ రండి రండి రండి, మీ అనధికార లేఅవుట్లని గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఎప్పుడైతే మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఇప్పుడైనా డబ్బులు కట్టేసేయండి. మీ ఫ్లాట్స్ అన్ని కూడా కంప్లీట్గా రెగ్యులరైజ్ అయిపోతాయి. మీ ఫ్లాట్స్కి మళ్ళీ ఎప్పట్లాగే మిగిలిన అన్ని లేఅవుట్లాగే మీ లేఅవుట్ కూడా అనధికార లేఅవుట్ అన్ని కూడా అక్రమ లేఅవుట్ అన్ని కూడా అఫీషియల్ లేఅవుట్స్ అయిపోతాయి అన్నట్టుగా జస్ట్ ఈ అమౌంట్ జరిమానా చెల్లించేసేయండి. జరిమానా అండి మరొకటనండి, ఆ చెల్లించేస్తే మీ ఫ్లాట్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ అయిపోతాయని చెప్తూ గవర్నమెంట్ కొడుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా. దీనికోసం చెప్పి మార్చి 31 వరకు కూడా ఒక టైం ఇచ్చారు. ఈ టైంలో ఎవరైతే పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకి 25% రాయల్టీ అంటే రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. కమాన్ కమాన్ రండి రండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తన అధికార ఖజానాన్ని నింపుకోవడం కోసం అంటే డబ్బులు 2,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకొని దీని మీద దిగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విధి విధానం ఏంటి, ఎలా ఉంది, అసలు రూల్స్ ఏంటి, ఇటీవల ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ అయింది దీనికి సంబంధించి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఎల్ఆర్ఎస్ ఎవరైతే అంటే 2020 ఆగస్టు 26కి ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి లేఅవుట్ లో అంటే ఆ ఎంటైర్ లేఅవుట్ లో 10% ఆఫ్ ల్యాండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయి ఉంటే అటువంటి ప్లాట్స్ ని కూడా మిగిలిన ప్లాట్స్ ని కూడా ఎల్ఆర్ఎస్ కింద మేము పరిగణలో తీసుకుంటామని అంటే సింగిల్ ప్లాట్ కాకుండా టోటల్ గా ఎంటైర్ లేఅవుట్ మొత్తం కూడా రెగ్యులర్ చేసేస్తామని చెప్తూ గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక 5 అంచెల చెక్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 5 స్టేజెస్ లో చెక్ లిస్ట్ అంటే ఎవరైతే 2020 ఆగస్టు 26వ తారీఖు వరకల్లా ఆల్రెడీ ఆ లేఅవుట్ ఇటువంటి పర్మిషన్స్ లేనటువంటి లేఅవుట్స్ అయితే అందులో 10% ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే మిగిలిన 90% లో ఉన్నటువంటి ప్లాట్స్ అన్నిటి కూడా మేము ఎట్ ద సేమ్ టైం ఎల్ఆర్ఎస్ చేస్తాం, ఎట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తామని చెప్తూ మ్యూటేషన్ కూడా చేసేస్తామని చెప్తూ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేశారు. అందులో ఒక 5 అంచెల చెక్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఆ 5 అంచెల చెక్ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో అందులో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే 2020 ఆగస్టు 26 వరకల్లా 10% ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఈసీస్ అనేవి సబ్మిట్ చేయాలి. దట్స్ ద పాయింట్ నెంబర్ 1. అంటే టోటల్ ఎంటైర్ లేఅవుట్ లో 10% ప్లాట్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో వాటికి సంబంధించి ఈచ్ ఇండివిజువల్ ఈసీస్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ అని ఇండివిజువల్ ఈసీస్ అనేది ఒక బంచ్ ఆఫ్ అని తీసుకొని ఇన్ని ప్లాట్స్ మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఆ ఈసీ చెక్ లిస్ట్ ని కూడా సబ్మిట్ చేయాలి. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే స్పెషల్ ఫార్మేట్. ఆ 10% ఆఫ్ ప్లాట్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో దానికి ఒక స్పెషల్ ఫార్మేట్ ఇచ్చారు. ఆ స్పెషల్ ఫార్మేట్ లో ఆ 10% ఆఫ్ ప్రాపర్టీ అంటే సపోజ్ ఒక 4 ఎకరాల్లో అంటే ఎంటైర్ లేఅవుట్ లో ఒక 100 ప్లాట్లు వచ్చాయి అనుకోండి, అందులో ఆల్రెడీ ఒక 10 ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగాయి అనుకుందాం. ఆ 10 ప్లాట్ల యొక్క వివరాల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఈసీ ఒక్కటే కాకుండా వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అంటే ఈచ్ అండ్ ఎవరీ ఆ పర్సన్ ఎవరో, ఆ రిజిస్ట్రేషన్ ఏంటి, ఆ డాక్యుమెంట్ ఏంటి, డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, టోటల్ గా ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ లో ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్ లో డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక మాడ్యూల్ లో. నెంబర్ 3, లేఅవుట్ ప్లాన్. ఏదైతే టోటల్ ఎంటైర్ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ ప్లాన్ ను కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఆ లేఅవుట్ ప్లాన్ ను కూడా మొత్తం సబ్మిట్ చేయాలి. ఎంటైర్ లేఅవుట్ అంటే సరిహద్దులు ఏంది టోటల్ లేఅవుట్ కి, అంటే దగ్గరగా ఏమైనా కాలాలు ఉన్నాయా, లేకపోతే దగ్గరలో ఏమైనా క్యాచ్మెంట్ ఏరియా ఉందా, దగ్గరలో ఏమైనా బఫర్ జోన్ ఉందా, దగ్గరలో ఏదైనా చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, నాలాలు ఉన్నాయా అని చెక్ లిస్ట్ చేయడం కోసం చెప్పి దాని కంప్లీట్ గా ఉన్నటువంటి ఒక లేఅవుట్ ప్లాన్ ఒకటి ఖచ్చితంగా ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత వీళ్ళు ఓన్లీ ఇస్తే సరిపోదు. అక్కడ ఎవరైతే ఈ 10% నెంబర్ 4th పాయింట్ ఏం చెప్తున్నారు, ఏదైతే ఆ ప్లాట్ ఓనర్స్ యొక్క చెక్ లిస్ట్ సరిపోదు, ఆ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ ప్లాట్స్ ఎవరైతే 10% ప్రాపర్టీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ ప్లాట్స్ వేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని చెప్పి ఒక డిక్లరేషన్ లిస్ట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత 5th పాయింట్ అంటే ఎల్ఆర్ఎస్ నెంబరు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ తో పాటు అంతకు ముందు వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఫీజు చెల్లించారో గవర్నమెంట్ ఎంతైతే ఫీజు చెల్లించారో ఆ ఫీజు రిసిట్, తర్వాత అప్లికేషన్ నెంబర్స్, ఈ మిగిలిన ప్లాట్స్ యొక్క డీటెయిల్స్, ఈ మిగిలిన ప్లాట్స్ అన్ని కూడా ఏవైతే చెక్ లిస్ట్ ఇవన్నీ కూడా సబ్మిషన్ చేస్తూ సబ్ రిజిస్టర్ కి సబ్మిట్ చేయాలి. సో సబ్ రిజిస్టర్ గారు ఏం చేస్తారు, ఈ టోటల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టోటల్ లిస్ట్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఎవ్రీథింగ్ అందులో ఆయన 100% సాటిస్ఫై అయితే ఇమ్మీడియట్ గా ఆయన టోటల్ ఎంటైర్ లేఅవుట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టిన తర్వాత ఆయన దాన్ని రిజిస్ట్రేషన్ చేసే అధికారం అట్ ద సేమ్ రోజు ఎల్ఆర్ఎస్ అయిపోతుంది. అదే టైంలో ఆయన రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా అంటే ఆ టోటల్ లేఅవుట్ కూడా ఆయన అప్రూవల్ ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం కూడా ఉంటుంది. ఇది లేఅవుట్స్ కు సంబంధించి. అయితే ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు క్లియర్ డీటెయిల్స్ ఎలా ఉండాలి, అది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, ఏ గ్రామంలో ఉంది, ఏ విలేజ్ లో ఉంది, అట్ ద సేమ్ టైం
ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే నెంబర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, మొత్తం ప్లాట్స్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఆ ప్లాట్స్ యొక్క వివరాలు, ఆ ప్లాట్స్ యొక్క సైజెస్ ఏంటి, అది ఏ మండల పరిధిలో వస్తుంది, రిజిస్ట్రేషన్ చేసేది ఏ ఎస్ఆర్ఓ పరిధిలోకి వస్తుంది, టోటల్ కంప్లీట్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద లేఅవుట్ అప్రూవల్స్ ఏదైతే మనం చెక్ లిస్ట్ ఇస్తామో అట్లాంటి టోటల్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంతో పాటు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ చెక్ లిస్ట్ అంతా సబ్మిట్ చేస్తే దీన్ని 5 అంచెల చెక్ లిస్ట్ అంటారు. ఈ 5 అంచెల చెక్ లిస్ట్ ని రీసెంట్ గా దీనికి సంబంధించినటువంటి మన చైర్మన్ గారు కూడా, అంటే ఎవరైతే ఉంటారో మనకి చైర్మన్ గారు కూడా అతను రిలీజ్ చేశారు దీనికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా. ఇది టోటల్ లేఅవుట్ లో 10% ఆఫ్ ఫ్లాట్స్ ఆల్రెడీ 2020 ఆగస్ట్ 26 కి రిజిస్ట్రేషన్ అయిపోతే రిమైనింగ్ 90% లేఅవుట్ కి ఏదైతే ఉందో ఆ 90% లేఅవుట్ కి LRS అంటే ల్యాండ్ రెగ్యులేషన్ అయిపోయి మిగిలిన HMD లేఅవుట్లు ఏ ప్లాట్లు ఎలా ఉంటాయి అందులో కూడా ఫ్లాట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ గవర్నమెంట్ చెక్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు వీడియో డియర్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కంప్లీట్ గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ రూపంలో తెలియజేసేటప్పుడు మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, అంటే లీగల్ సంబంధించి మీకు ఈ పర్టికులర్ గా ప్రాపర్టీ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో దాన్ని మీరు సబ్మిట్ చేస్తే మేము దానికి సంబంధించి మళ్ళీ మీకు వీడియోస్ చేసే అవకాశం కూడా మాకు ఉంటుంది. దీనికి సంబంధించి ల్యాండ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ సలహాలు సంప్రదింపులు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ చేస్తారు. దీనికి సంబంధించి ఏదైనా న్యాయపరంగా వివాదాలు ఉంటే కూడా వాటికి సరైన విధంగా సలహా పరిష్కారం కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.